తింటా ఉంటారు చూస్తారు. మన ఈ మధ్య కాలం 4 నెలల క్రితం ఇంకా తిరుపతి లడ్డు ఎలాగా దాన్ని అపవిత్రం చేశారో రకరకాల అనేది మీరు అందరూ వినే ఉంటారు. అదే రకంలో శ్రీశైలం శివైక్య క్షేత్రం అయితే శ్రీశైలంలో అక్కడ ఉండే వాళ్ళందరూ ముస్లిమ్స్ వాళ్ళే. ఎవరు? దేవాలయానికి సంబంధించిన ప్రతి కొట్టులు 90% ముస్లిమ్స్ వాళ్ళే. ప్రసాదంలో మాంసం ముక్కలు వస్తున్నాయి. ప్రసాదంలో మాంసం ముక్కలు. ఎందుకంటే మన దేవుణ్ణి నమ్మకున్నటువంటి వాడిని వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి ఒప్ప చెప్తే వాళ్ళు ఏం చేస్తారు కాదు, మన వాళ్ళు ఏం చేస్తారు, ఇదే రకం చేస్తారు కదా. దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనం అందరం కూడా ఐకమత్యంగా రావాలి. మన అందరం ఐకమత్యంగా ఉంటేనే మన ఇదే అయిపోయినా కానీ మన భవిష్యత్ తరాలకు ఉన్నటువంటి మన పిల్లలు వాళ్ళ పిల్లల కోసం భవిష్యత్ తరాలు ఉన్నట్టు వాళ్ళు మన ఉనికిని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మం కాపాడుకోవాలంటే మీ అందరూ కూడా సంకల్పం చేసి రేపు జనవరి 5వ తారీఖు విజయవాడకు వచ్చే ప్రయత్నం చేయండి. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా. ఇప్పుడు ఇంకో ఉదాహరణకు చెప్పాలంటే మీ బంధువులది ఎవరితో ఒక పెళ్లి ఉందనుకోండి, చాలా దగ్గర వాళ్ళే బంధువులు పెళ్లి ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తామా లేదా, మన కుటుంబ సమేతంగా వెళ్తామా లేదా, ఆ రకం భావించి మన దేవాలయాలు కాపాడుకోవాలంటే రేపు జనవరి 5వ తారీఖు మనం అందరం కూడా ఖచ్చితంగా విజయవాడకు బయలుదేరే ఒక కార్యక్రమం మీరు అందరం కూడా కుటుంబ సమేతంగా ప్రయత్నించండి. ఎందుకంటే ముఖ్యంగా మన ఉనికిని మనం కాపాడుకోవాలి. అంటే ఒక నిమిషం సరిపోద్ది సార్.